నేను ఒక విషయం చెప్తాను. మీలో చాలామంది షాక్ తింటారు. చాలా డిస్టర్బింగ్ ఉంటుంది అది. చాలా షాక్ తింటారు. యూ మే నాట్ బిలీవ్ మీ. అందుకే నేను చెప్పిన తర్వాత ఐ విల్ గివ్ యూ 1 minute టైం. ఐ విల్ గివ్ యూ 1 minute. ఎందుకంటే టు గూగుల్ చేసి నేను చెప్పింది నిజమో కాదో వెరిఫై చేసేదాకా మీకు ఆగుతాను. ఇఫ్ అట్లీస్ట్ 1 person says yes you are right, then I'll go ahead. Based on that my message would be okay. ఏంటనంటే వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ విచ్ ఈస్ స్లోలీ గోయింగ్ ఇన్ టు ఏఐ. అర్థం కదా? ఏఐ అంటే ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఆయి కాదు, రైట్? బేతేల్కి ఆయికి మధ్యన బస చేసింది అది కాదు. ఓకే. అండ్ దెర్ ఫోర్ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ రోబోట్స్. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందో లేదో కానీ ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. Last year I went to Sydney to a restaurant where that man has 3 robots to serve the food. So మనం ఆర్డర్ ఇస్తే కనుక ఈ ఫుడ్ తీసుకొచ్చి ఇస్తాయి, బాగుంటుంది. I took a selfie with one of the robots and I asked the robots to smile and it smiled. It's nice. Crazy. అయితే వరల్డ్లో అతి ఎక్కువ రోబోట్స్ ఉన్నటువంటి కంట్రీ సౌత్ కొరియా. దాంట్లో ఉన్న రోబోట్స్ ఇంకా ఏ కంట్రీలో లేవు. దిస్ July 2024 July, something really strange happened. ఏంటి అని అంటే one of the robots committed suicide. Do you believe it? సిస్టర్, మీరు కొంచెం సీరియస్ చూస్తాను, మీరు చెక్ చేయండి. రోబోట్ సూసైడ్ అంటే జస్ట్ 2 words కొట్టండి, మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకే, రోబోట్ కమిటెడ్ సూసైడ్. అయితే ఎందుకు సూసైడ్ చేసుకుంది అది అని ఎంక్వైరీ చేస్తే తేలిన విషయం ఏంటంటే ఈ రోబోట్ని డిజైన్ చేసిన వ్యక్తి హీ డిజైన్డ్ ఇట్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ షుడ్ వర్క్ ఫర్ 6 hours. బట్ ద మేనేజర్ హూ ఈజ్ యాక్చువల్లీ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ దాట్, హీ మేడ్ ద రోబోట్ టు వర్క్ ఫర్ 9 hours. దట్స్ number 1. Number 2, robot was created to work in 1 level. కానీ హీ మేడ్ దట్ రోబోట్ టు వర్క్ ఇన్ 2 levels. సో దాంతో ఆ రోబోట్కి స్ట్రెస్ ఎక్కువైపోయి తట్టుకోలేక అది వైర్లు తెంపేసుకొని మెట్ల మీద నుంచి దూకి చచ్చిపోయింది. అది మీరు నవ్వద్దు, ఇది నిజంగా జరిగింది బస్. అయితే దీన్ని బేస్ చేసుకొని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం జీవించే లోకంలో మెషిన్లు కూడా ఉండటానికి ఇష్టపడతలా. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మనం జీవించే లోకంలో మెషిన్లు ఉండడానికి ఇష్టపడతలా. అయినప్పటికీ మనం బతుకుతున్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళం ఆలోచించుకోవాలి. డూ యూ అండర్స్టాండ్ నౌ? సో అయితే వై వీఆర్ ఏబుల్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాట్ మేక్స్ అస్ నాట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్? వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్? ఈ ప్రపంచంలో విశ్వాసులు అవనివ్వండి, అవిశ్వాసులు అవనివ్వండి, అతి కష్టమైంది ఏంటి అని ఆలోచిస్తే 1 word నోబడీ లైక్స్: పెయిన్. ఎవరికి ఇష్టం ఉండదు పెయిన్? వి ఆల్ హేట్ పెయిన్. బట్ వై డు వీ హ్యావ్ పెయిన్ ఇన్ దిస్ వరల్డ్? దేవుడు మనల్ని సృష్టించినప్పుడు పెయిన్తో ఎందుకు సృష్టించాడు? నొప్పి లేకుండా చేస్తే బాగుండేది కదా. ఇది మనకు ఉండేటువంటి క్వశ్చన్. సిఎస్ లూయిస్ అనేటువంటి ఆయన, పిల్లలకి తెలుసుద్ది సిఎస్ లూయిస్ ఎవరు. ఎట్లా అంటే సిఎస్ లూయిస్ వాజ్ ఎన్ ఎథియిస్ట్. హీ స్టార్టెడ్ రైటింగ్ ఏ సిరీస్, బట్ he became a Christian because his wife died and he went through pain, and he continued that series and he wrote the last episode. The last episode is taken into a movie called Narnia. That is C.S. Lewis. నార్నియా అనే మూవీలో ఒక లయన్ని సాక్రిఫైస్ చేయడానికి క్రియేట్ చేస్తాడు ఆయన, యానిమేషన్ స్టోరీ. సో ఆ లయన్ సూసైడ్ లేదా చచ్చిపోవడం బట్టి, సాక్రిఫైస్ చేసుకోవడం బట్టి ద టోటల్ యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ ఏబుల్ టు లివ్. సో జీసస్ క్రైస్ట్ లాగా ఆ లైన్ని చూపిస్తాడు. ఓకే, దట్స్ ఆయన ఏమంటాడంటే వెన్ ద రీజన్ వై హీ బికేమ్ ఎ క్రిస్టియన్ ఏంటంటే తనకు పెయిన్ ఎక్కువైనప్పుడు దేవుని తిట్టేశాడు.
తిట్టిని ఎందుకు తిడుతున్నాను దేవుణ్ణి? అన్యాయం అని. ఇఫ్ దిస్ ఈజ్ ఇన్జస్టిస్, దెర్ మస్ట్ బి సంథింగ్ కాల్డ్ జస్టిస్ అని సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టి, దట్స్ హౌ హీ బికేమ్ క్రిస్టియన్. అయితే ఎ గ్రీఫ్ అబ్జర్వ్డ్ అనేటువంటి బుక్లో సిఎస్ లూయిస్ పెయిన్ గురించి కపుల్ ఆఫ్ స్టేట్మెంట్స్ చెప్తాడు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏమంటాడంటే, ఇఫ్ దెర్ ఈస్ నో పెయిన్ ఇన్ దిస్ వరల్డ్, ద హోల్ వరల్డ్ వుడ్ హ్యావ్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ ఎ లెప్రసీ హాస్పిటల్ అన్నాడు. ఎందుకన్నాడు అన్నదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. లెప్రసీ వచ్చిన వాళ్ళకి సెన్సెస్ ఉండవు, అందుకే చేతులు కాలిపోతాయి, కళ్ళు పోతాయి. సో వెన్ వీ డోంట్ హ్యావ్ పెయిన్, వీ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇంకో స్టేట్మెంట్ ఏమన్నాడంటే, నేనే దేవుణ్ణి అయితే, ఇఫ్ ఐఎమ్ గాడ్, ఐ డోంట్ మైండ్ టేకింగ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కెన్ సర్వైవ్. బట్ ఇఫ్ ఐ టేక్ ద పెయిన్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ డిమాలిషెస్. పెయిన్ కనుక తీసేస్తే ఈ ప్రపంచం ఉండదు. ఐ విల్ గివ్ 2 ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మైండ్. దాంతో పెయిన్ గురించి మీకు అర్థమవుద్ది, దాన్ని ఐ విల్ గో ఫర్దర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మా నీస్కి ఒక పాప పుట్టింది. దిస్ హ్యాపెండ్ సెవరల్ ఇయర్స్ అగో, 5-6 years ago. అయితే షీ ఈజ్ వెరీ సిక్, దట్ బేబీ. 5th day ఆల్మోస్ట్ డెత్కి దగ్గరకు వచ్చింది అన్నప్పుడు చూడటానికి వెళ్ళాం. ఆ పాపను తీసుకొని వి వెంట్ టు ఏ హాస్పిటల్ అండ్ ఐ నో ఎ డాక్టర్ అండ్ ఐ ఆస్క్డ్, డాక్టర్ క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ అది నా ఫ్రెండ్. సో వాడు ఏం చేశాడంటే, ఆ బేబీని తీసుకొని టేబుల్ మీద పడుకోబెట్టాడు. చిన్న బేబీ, మేబీ అరౌండ్ 1 foot ఉంటుంది అంతే బేబీ. ఆ బేబీని ఇక్కడ కొట్టాడు. 5 days బేబీని కొడితే మనకి పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. నేను కొంచెం బాధపడతా ఉంటే ఆ 2 కాళ్ళు పైకెత్తి పిర్రల మీద గట్టి కొట్టాడు. ఈ హిట్ హర్ అండ్ కాళ్ళు కింద పడేసి నా ఇంక చూసి సారీ అని అన్నాడు. వాడిని అడిగాను, వై డిడ్ యూ బీట్ హర్ లైక్ దాట్ అని అంటే, హీ సెడ్ లైక్ దిస్, డూ యూ నో, ఇఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు పెయిన్, దట్ మీన్స్ దట్ పర్సన్ ఈజ్ డెడ్. సో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా, పెయిన్ ఈజ్ అవర్ లైఫ్ లైన్ అండ్ యూ డోంట్ వాంట్ పెయిన్ అంటే యూ డోంట్ వాంట్ లైఫ్ అని అర్థం. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ మీన్స్. నేను ఫిజికల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఐల్ గివ్ 1 more ఎగ్జాంపుల్ విచ్ గివ్స్ సంథింగ్ అబౌట్ ద పెయిన్ హియర్. ఒకసారి వైజాగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తే నా ముందు ఒక ఆయన టెస్ట్ మనీ చెప్పడానికి వచ్చాడు. హీ ఇంట్రడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ యాసిడ్ శివ అండ్ ఇట్ సీమ్స్ హీ కమిటెడ్ 36 murders and he was in central prison for some days and for his goodness people left him and he came out and that's how he is giving his testimony. It's okay, I'm not going into details. So we were eating together, we are having dinner together. తింటా ఉంటే ఆయనతో అన్నాను, సార్ ఐ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ బట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఓన్లీ 2. ఆయన అడిగిన మొదటి క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో మీరు ఫస్ట్ టైం మర్డర్ చేసినప్పుడు కెన్ యూ టెల్ మీ యువర్ రియాక్షన్ అంటే, హీ సెడ్ ఫర్ 3 days ఐ కుడ్ నాట్ స్లీప్. నాకు మత్తు దిగితే ఆ బ్లడ్ గుర్తొచ్చేది, ఆ వ్యక్తి అరుస్తూ ప్లీజ్ ప్లీజ్ అని అడగటం అది గుర్తొచ్చేది, తట్టుకోలేకపోయేవాడిని, మళ్ళీ మందు కొట్టేసేవాడిని. 3 days పట్టింది నాకు టు కమ్ టు సెన్సెస్, టు కమ్ టు రియలైజేషన్. దట్స్ వాట్ హ్యాపెండ్ వెన్ ఐ కిల్ ద పర్సన్ ఫస్ట్ టైం. మీరు 36 మర్డర్ చేశాను అన్నారు కదా, 36th మర్డర్ చేసినప్పుడు ఏమైందన్న, ఏమన్నాడంటే, మర్డర్ చేసి వచ్చిన తర్వాత టీ తాగాను, తర్వాత సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసి వచ్చాను. డూ యు నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్? ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ టు యు ఎ పర్సన్ హూ లాస్ట్ పెయిన్. మీలో చాలామందికి పెయిన్ అంటే ఇష్టం ఉండదు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇఫ్ దర్ ఇస్ నో పెయిన్, యూ కాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. యూ కాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. పెయిన్ లేకపోతే మనల్ని మనం కరెక్ట్ చేసుకోలేం. పెయిన్ లేకపోతే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేం. పెయిన్ లేకపోతే మనల్ని మనం కంఫర్ట్ చేసుకోలేం. పెయిన్ లేకపోతే మన జీవితంలో ఏది జరగదు. పెయిన్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఇంకో మాటలో చెప్పాలంటే, ప్లెజర్లో దేవుడు గుర్తుకు రాడు, పెయిన్లోనే గుర్తొస్తాడు. సిఎస్ లూయిస్ ఇంకో మాట అన్నాడు,
పెయిన్ వచ్చినప్పుడు మనుషులు ఐదర్ దే విల్ యూజ్ ద ఫీట్ ఆర్ ద నీస్. ఫీట్ ఉపయోగించారంటే పారిపోయారని అర్థం, నీస్ ఉపయోగించారంటే నిలబడి ఆలోచిస్తున్నారని అర్థం. దట్ మేక్స్ ద డిఫరెన్స్. డూ యూ వాంట్ టు రన్ అవే ఫ్రమ్ పెయిన్ ఆర్ జస్ట్ స్టే బ్యాక్ అండ్ సీ వై ఇట్ ఈస్ కమ్, వాట్ షుడ్ ఐ డూ? సో ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని బైబిల్లోంచి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటనంటే, నా లైఫ్లో పెయిన్ ఎందుకు వచ్చింది, నా లైఫ్లో బాధ ఎందుకు వచ్చింది, నా లైఫ్లో బాధ ఎందుకు ఉంది? మీలో కొంతమంది ధైర్యంతో బయటికి చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పరు. కొంతమంది డిఫరెంట్ వేలో దాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. లైక్, నేను వాళ్ళంతా తప్పులు చేయలేదు కదా, నేను బాగానే ఉంటున్నాను కదా, ప్రేయర్ కూడా చేసుకుంటున్నాను, చర్చికి కూడా వస్తున్నాను, కానుకలు కూడా ఇస్తున్నాను, వాళ్ళు బాగానే ఉన్నారు, నేనే ఇలాగైపోయాను, ఎందుకని? యూ హ్యావ్ దోస్ క్వశ్చన్స్. ఇట్స్ నథింగ్ రాంగ్ టు ఆస్క్ సచ్ క్వశ్చన్స్, బట్ వీ హ్యావ్ అన్ ఆన్సర్. ఎందుకు? వై? మై ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ఆన్సర్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లోంచి మీకు ఇస్తాను. సో నేను బైబిల్ బేస్డ్గా ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ ఏ ప్యాసేజ్ ఫ్రమ్ ద బైబిల్ అండ్ స్పీక్ ఫ్రమ్ ఇట్. ఓకే, మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఎక్సోడస్ 14, నిర్గమకాండం 17వ అధ్యాయం. ఓకే, హోప్ యూ ఓపెన్ ఇట్. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 16 వర్సెస్ ఉన్నాయి. ఈ 16 వర్సెస్లో ఏముందో మీకు చెప్తాను, బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ద హోల్ చాప్టర్, వీ డోంట్ హ్యావ్ టైమ్. వీ విల్ బి లుకింగ్, అప్పుడే చూపించేస్తాను, బోల్డ్ కథ చెప్తాను నేను. బికాస్ మీరు లైఫ్లో మొట్టమొదటిసారి చూసినా కూడా ఐ వాంట్ యూ టు ఫీల్, అందుకని అనమాట. సో ఐ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇంట్రడక్షన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ ఎట్ ద హోల్ చాప్టర్, బట్ ఓన్లీ ఎ పార్ట్, బట్ ఐ విల్ టెల్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద హోల్ చాప్టర్. ఇశ్రాయేలీలు ఒక రెస్ట్ ప్లేస్కి వచ్చారు. మీకు రెస్ట్ ప్లేస్ అంటే అర్థం అవుతుంది కదా, రెస్ట్ ప్లేస్కి వచ్చారు. దాన్ని వాళ్ళు ఏమంటారంటే రెఫడిమ్ అంటారు. వస్తే రెస్ట్ ప్లేస్లో వాటర్ లేదు. మీకు చిరాకు వస్తుంది కదా, వాళ్ళకు కూడా చిరాకు వచ్చింది, దేవుడితో గొడవ పెట్టుకున్నారు. ఇదే మొదటి 7 వర్సెస్. సో ద హోల్ ఇష్యూ ఈజ్ అరౌండ్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ వాటర్. సో గుర్తుపెట్టుకోండి, వాటర్. సో దేవుడు వాటర్ ఎట్లాగో ప్రొవైడ్ చేశాడు, ఓవర్. దెన్ దే మూవ్డ్ లిటిల్ ఫర్దర్. అక్కడ యామలకైట్స్ అనేటువంటి ఒక ట్రైబ్ వాళ్ళు వచ్చి వీళ్ళతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు కూడా యుద్ధం చేయమని దేవుడు చెప్పాడు. సో ద సెకండ్ ఇష్యూ వాజ్ వార్. మొదటిది వాటర్, రెండోది వార్. ఇది 8 to 13. అది అయిపోయిన తర్వాత దేవుడు మోజెస్ని పిలిచి, బాబు మోజెస్, ఆ యామలకైట్స్ గురించి నువ్వు బుక్లో రాయి అన్నాడు. ఏ ప్రభు అంటే, వీళ్ళు మొత్తం వైప్ అవుట్ చేసేస్తున్నాను నేను అన్నాడు. సో దట్స్ అ వార్నింగ్. వాటర్, వార్, వార్నింగ్. 15th వర్స్లో మోజెస్ గారు జెండా ఎగరేసేసి యెహోవా నిసి, జరిగిందంతా కూడా యెహోవాని బట్టే, వెదర్ ఇట్ ఈస్ వాటర్ ఆర్ వార్ ఆర్ వార్నింగ్, ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్ అని దేవుడిని వర్షిప్ చేశాడు, దేవుడికి విట్నెసింగ్ చేశాడు. సో మీకు వర్డ్స్ గుర్తుండిపోతాయి కదా, వాటర్, వార్, వార్నింగ్, విట్నెస్, వర్షిప్. దట్స్ ద హోల్ చాప్టర్, అయిపోయింది. సో మనకున్న టైంలో వీ లుక్ ఎట్ ఓన్లీ 7 వర్సెస్. దట్స్ వాట్ విల్ డూ. కాబట్టి మీకు ఆ మూడ్ క్రియేట్ చేస్తాను కాబట్టి మీరు ముందుకెళ్తే ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. ఓకే, సో వీ లుక్ ఎట్ వన్ ఫ్రేజ్ ఇన్ దిస్. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము. తర్వాత దేని తర్వాత? వాట్ హ్యాపెండ్ బిఫోర్, అంతకంటే ముందు ఏం జరిగింది? మనందరికీ తెలిసినటువంటి ఒక ఈవెంట్ దగ్గర నుంచి మొదలు పెడదాం. దెన్ నోబడీ విల్ ఫీల్ నాకు తెలియదు సార్ అని. ఎట్లా అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా. సో దేవుడు వన్ ఫైన్ డే హీ గేవ్ దెమ్ ఫ్రీడమ్. July 4th అమెరికా వాళ్ళకి వచ్చినట్లు, August 15th 1947 ఇండియాకి వచ్చినట్లు, ఇశ్రాయేలీలకు కూడా ఒక ఇండిపెండెన్స్ డే ఉంది. ఆ ఇండిపెండెన్స్ డే ఎప్పుడంటే 1446 BC నీసాను మాసం 14వ రోజు. నీసాను మాసం అనేది వాళ్ళ క్యాలెండర్లో, అది మన క్యాలెండర్లో మార్చ్ ఏప్రిల్లో వస్తుంది.
14th డే. దాన్ని పస్కా పండగ అంటారు. దట్ ఈస్ దర్ ఇండిపెండెన్స్ డే, పాస్ ఓవర్. ఓకే, ఆ రోజున ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. ఒక 2 days ప్రయాణం చేసిన తర్వాత దే కేమ్ అక్రాస్ రెడ్ సీ. సో దేవుడు రెడ్ సీని పార్ట్ చేసి, అంటే పాయలు చేసి డ్రై ల్యాండ్లో నడిపించాడు. యూజువల్గా అంత పెద్ద మెరకల్ జరిగినప్పుడు మనం ఖుషి అయిపోతాం, పాటలు పాడతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. దట్స్ వాట్ దే డిడ్. కానీ ఎక్కువసేపు లేదు అది ఆ జాయ్. ఎందుకంటే 2 daysలో వాళ్ళకి దాహం వేసింది, వాటర్ తాగుదామంటే చేదుగా ఉంది. దాన్ని మారా అంటారు. సో దేవుడు మోజెస్కి ఒక మాట చెప్తే ఏదో వుడ్ పీస్ పడేస్తే అది స్వీట్ అయింది. మారాను మధురముగా చేసిన అన్న పాట ఉంటుంది అది. సో దట్స్ ద 15th chapter. అయిపోయిన తర్వాత దే కేమ్ టు ఎ ప్లేస్ కాల్డ్ ఎలిమ్. అదో ప్లేస్ పేరు. ఎలిమ్ అనే ప్లేస్లో 2-3 weeks ఉండిపోయారు. ఈలోగా ఏమైందంటే ఈజిప్ట్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది. ప్రభా ఫుడ్ అయిపోయింది అని అడిగారు. అడిగితే దేవుడు ఏమన్నా, డోంట్ వరీ, పొద్దున్నే నేను 5:30కి చీకటి కొన్నప్పుడే ఫుడ్ ఇస్తాను, తీసుకోండి అన్నాడు. సో మంచు కురిసినప్పుడు కురిచినట్లు కురిచేది. దాన్ని ఏరుకుంటూ డబ్బాలో సర్వసాధారణంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదేంట్రా 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 అని అడుగుతారు కదా. నాకేం తెలుసురా ఇదేంట్రా అని అంటా ఉంది. ఆ ఇదేంట్రా అనేది దాని పేరైంది. అర్థమైందండి? ఇదేంట్రా అన్నది దాని పేరు. మన భాషలో ఇదేంట్రా, వాళ్ళ భాషలో మన్నా. మన్నా అంటే ఏంటంటే ఇదేంట్రా, దట్స్ ది మీనింగ్. సో దేవుడు రోజు మన్నా కురిపించేవాడు, దాన్ని తినేవాళ్ళు ఉండేవాడు. చిరాకేసింది వాళ్ళకి, రోజు ఇదే తింటే బాగోలేదు, మాకు చికెన్ కావాలంటే దేవుడు రోజు చికెన్ కూడా ఇచ్చారు. అందరూ చికెన్ కూడా తిన్నారు. దెన్ గాడ్ ఆస్క్ దెమ్ టు మూవ్. సో మూవ్ అయ్యారు. దేవుడు ప్రయాణం చేయమంటే చేశారు. ఐ విల్ రీడ్ నౌ అగైన్. ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం. తర్వాత ఇశ్రాయేలీల సర్వసమాజము యెహోవా మాట చొప్పున, అది అండర్లైన్ చేసుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నేను స్ట్రెస్ చేయదలుచుకుంది, యెహోవా మాట చొప్పున. ఆల్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ద విల్డర్నెస్ ఆఫ్ సిన్ బై స్టేజెస్ అకార్డింగ్ టు ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యం నుండి ప్రయాణముపై రఫదిములో దిగిరి. హౌ గాడ్ కమాండెడ్? దేవుడు ఎలా కమాండ్ చేస్తాడు, దేవుడు ఎలా వాళ్ళని డైరెక్ట్ చేస్తాడు. నేను మధ్యాహ్నం తమ్ముడు శ్రీను నన్ను డెలవేర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎలా తెచ్చాడు? వీ హ్యాడ్ ఏ గూగుల్ మ్యాప్. ఆ గూగుల్ మ్యాప్ను బట్టి మేము వచ్చాం. సో దెర్ ఈజ్ ఎ మ్యాప్, దాంట్లో బ్లూ మార్క్స్ ఉన్నాయి, దాన్ని బట్టి మేము వస్తూ ఉన్నాం. అది అప్పుడప్పుడు అరుస్తూ ఉంది, రైట్ తిరుగు లెఫ్ట్ తిరుగు అని వస్తూ ఉన్నాం. దట్స్ హౌ వీ కెన్. దెన్ హౌ గాడ్ డిడ్? దేవుడు ఎలాగా నడిపించాడంటే, ఇప్పుడు మనం ప్రపంచంలో చాలా గొప్పగా మాట్లాడుకునే దాన్ని దేవుడు అప్పుడు స్టార్ట్ చేశాడు. ఏంటి సార్ అదంటే క్లౌడ్ టెక్నాలజీ. హీ స్టార్టెడ్ క్లౌడ్ టెక్నాలజీ దెన్. అంటే హీ కంట్రోల్డ్ ద క్లౌడ్. సో ఆ క్లౌడ్ మూవ్మెంట్ని దేవుడు చూస్తూ ఉంటే, ఆ మూవ్మెంట్ని డీకోడ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరంటే మన సార్ గారు, ఎవరు, మోజెస్ గారు. సో దాన్ని బట్టి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. యూ అండర్స్టాండ్ దట్ వే, ఓకే? సో అది డీకోడ్ చేసుకొని నడిపించుకుంటూ వచ్చేవాడు. సో ఆ క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగించి దేవుడు కమ్యూనికేట్ చేస్తూ ఉంటే మోజెస్ గారు దాన్ని డీకోడ్ చేసుకొని అర్థం చేసుకొని రెఫడిమ్ అనే ప్లేస్కి వచ్చాడు. యూ గాట్ ఇట్? అక్కడ ఏం జరిగిందో చూడండి. అండ్ క్యాంప్డ్ ఎట్ రెఫడిమ్ బట్ దెర్ వాజ్ నో వాటర్ ఫర్ పీపుల్ టు డ్రింక్. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున రెఫడిమ్ అనే ప్రాంతానికి వచ్చారు, బట్ దెర్ ఇస్ నో వాటర్. సో న్యాచురల్గా ఎవరి మీద క్వశ్చన్ వస్తుంది? హే, ఎడదిచ్చావంటే అని మోజెస్ గారిని గొడవ పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం ఈ వర్స్లో ఒక చిన్న పాయింట్ చాలా సీరియస్గా ఆలోచిద్దాం. ఏంటనంటే, మనకి తెలిసినట్లుగా అక్కడికి తెచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడికి అక్కడ నీళ్ళు ఇవ్వని తెలీదా? తెలుసు. నీళ్లు లేవని తెలిసి 2 million పీపుల్, అంటే 20 లక్షల మందిని, 1 కోటి మంది దాకా జంతువులు నీళ్లు లేని చోటుకి తీసుకురావటం ఆయనకు బుర్ర ఉందా లేదా? మనం అడిగితే తప్పేం లేదు. నీకు తెలీదా? లేకపోతే నీకు బుర్ర లేదా? లేదా చంపేద్దామని తెచ్చావా? వై డిడ్ యూ బ్రింగ్ దీస్ పీపుల్
టు ద ప్లేస్ ఆఫ్ ప్రాబ్లం. డూ యూ అండర్స్టాండ్? సో దీంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రాబ్లంలోకి తెచ్చిందే దేవుడు. ఈ మాట వినటానికే మీకు కష్టం అవుతుంది, బట్ ప్లీజ్ లిసన్ టు దిస్. థ్యాంక్ యూ. మనోడు రెఫడిన్లో నీళ్ళు ఇచ్చాడు. ఓకే, సో దేవుడే తెచ్చాడు. ఇప్పుడు ఈ మాట వినటానికి చాలా కష్టంగా ఉంటుంది. దేవుడే సమస్యల్లోకి తీసుకురావటం, దేవుడే మన జీవితంలో సమస్యలు అనుమతించడం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. కానీ ఒక ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ మనం నేర్చుకోవాలి. ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ ఆల్, ఈజ్ నాట్ గాడ్ ఎట్ ఆల్. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు కాకపోతే ఆయన దేవుడే కాదు. ఈ మధ్యన ఒక యూట్యూబ్ వీడియో ఒకటి చాలా ప్రాబల్యంలోకి వస్తూ ఉంది, మీరు కూడా చూసి ఉంటారు. ఏఐ వచ్చింది కాబట్టి కొంతమంది తెలుగు వాళ్ళు వీడియోలు చేయడం మొదలుపెట్టారు. 15 ఏళ్ల తర్వాత దేవుడు అవసరత ఉండదంట. అది అంత బుద్ధిమాలిన స్టేట్మెంట్ అంటే, ఒకవేళ దేవుడే కనుక ఉంటే ఆయనకి పీరియడ్ ఉంటుందా? అంటే ప్రైమ్ మినిస్టర్ లాగా 4 ఏళ్ళకి దిగిపోతాడా? ప్రెసిడెంట్ లాగా 3 ఏళ్ళు దిగిపోతాడు ఆయన? అంటే నేనేమంటున్నానంటే, ఇఫ్ గాడ్ ఈజ్ గాడ్, ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. గాడ్ ఆఫ్ ఆల్ అంటే నా చావుకు కూడా ఆయనే దేవుడు, నా నష్టానికి కూడా ఆయనే దేవుడు, నా కష్టానికి కూడా ఆయనే దేవుడు. యు గాట్ మై పాయింట్? సో దేవుడికి ఇలాగా పరలోకంలో ఒక స్క్రీను, ఇండియాలో ఏమవుతారా చెప్పరా అని అడగటాలు ఏమి ఉండవు అక్కడ. నో, దెర్ విల్ బి నో న్యూస్ ఛానల్ దేర్. దేవుడికి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఏది జరిగినా అయితే ఆయనే పూనుకున్నాడు, లేకపోతే ఆయన అనుమతి ఇచ్చాడు. మీకు అర్థమైంది కదా? పెద్ద విషయం. కరోనా వచ్చినప్పుడు చాలామంది ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసి కరోనాని కాలుతో తొక్కేద్దాం అది ఇది అని చాలా డ్రామాలు కూడా వేశారు. ఎందుకు అని అంటే కనుక పాపం వాళ్ళకి తెలియదు. దేవుడికి తెలియకుండా కరోనా రాదుగా. గాడ్ నోస్. మనము తిట్టాల్సింది కరోనాని కాదు, నా మీదకి ఎందుకు వచ్చిందని మనం చెక్ చేసుకోవాలి. అది ప్రాబ్లం. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. సో పెద్ద కరోనా దేవుడు అనుమతి లేకుండా రాదు అనేది బాగానే ఉంటుంది. కానీ సర్ప్రైజింగ్ స్టేట్మెంట్ బైబిల్ నుంచి మీకు ఏమంటారా? ఎలా అంటే, మీరు తలస్నానం చేస్తారు కదా, తలస్నానం చేసి తుడుచుకుంటూ ఉన్నప్పుడు ఒళ్ళు తుడుచుకుంటున్నప్పుడు ఇలా చూస్తూ ఉంటే ఆ వాటర్ వెళ్ళిపోయే చోట ఫ్యూ స్ట్రాండ్స్ ఆఫ్ హెయిర్ ఉండిపోద్ది. మీలో కొంతమంది దాన్ని చూసి ఏడుస్తారు. న్యాచురల్ బాధ ఉంటుంది. ఇది పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు. న్యాచురల్, తప్పేం లేదు, న్యాచురల్గా చెప్తున్నాను. అయితే ఒకవేళ ఆ బాత్రూంలోకి దేవుడిని పిలిస్తే, ఆ బాత్రూంలో దేవుడు నీతో మాడితే ఆయన ఏమంటాడు తెలుసా? అవి ఎన్నోనే తెలుసా? 462. ఎలా తెలుసు ప్రభా? పీకింది నేనే అంటాడు ఆయన. డూ యూ అండర్స్టాండ్ నా? ఇది బైబిల్లో ఉన్న మాట, ఇది నా మాట కాదు. ఇది నీ తల వెంట్రుక నా అనుమతి లేకుండా రావదని అన్నాడు. దట్స్ వాట్ బైబిల్ సేస్. సో కాబట్టి దేవుడు అంత అబ్సల్యూట్ కంట్రోల్లో ఉన్నాడు, సావరెన్. అంత సావరెన్ గాడ్ మరి పాపం ఎందుకు అనుమతి ఇచ్చాడు? ఎందుకు పాపం వచ్చింది? దట్ మైట్ బి అ హ్యూజ్ క్వశ్చన్. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనకు ఒకటి ఇచ్చాడు, ఏంటంటే స్వేచ్ఛ. వన్స్ హీ గేవ్ దట్ ఫ్రీడమ్ ఆర్ ఫ్రీ విల్, హీ విల్ నాట్ టేక్ ఇట్. ఆయన తీసుకోడు అని అంటే ఏంటనంటే పరిస్థితి, మరి ఆ ఫ్రీడమ్ని యూజ్ చేయటం బట్టి వాళ్ళకి నష్టం వస్తే వస్తుంది, వాళ్ళకి మరణం వస్తే వస్తుంది, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితి వస్తే వస్తుంది. మరి వచ్చేదాన్ని ఎందుకు ఇచ్చావయ్యా? వై డిడ్ యూ గివ్? అంటే అది వస్తుందని తెలుసు, వస్తుందని తెలుసు, వస్తే ఏంటో పరిష్కారం ముందే చేశాను నేను. ఇఫ్ ఐ గివ్ ఫ్రీ విల్, ఐ నో వాట్ విల్ హ్యాపెన్. దానికి నేను సొల్యూషన్ ఆల్రెడీ డిజైన్ చేశా. వాట్ ఈస్ ద సొల్యూషన్? క్రాస్.
క్రాస్. యేసు ప్రభు సిలువ మీద చచ్చిపోవాలన్నది ఆదాం పాపం చేసి వచ్చిన తర్వాత థాట్ కాదు. అది బైబిల్ సేస్ జగత్తు పునాది వేయబడక మునిపే, ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్, ద క్రాస్ వాస్ ప్లాన్డ్. సో మన జీవితంలో ఆయన స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి మనకి ప్రేమ అనేది సాధ్యం, ఆరాధన అనేది సాధ్యం, దేవునితో సహవాసం అనేది సాధ్యం. వీఆర్ ఏబుల్ టు లవ్, వీఆర్ ఏబుల్ టు వర్షిప్, వీఆర్ ఏబుల్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ ఫ్రీడమ్. అండ్ దట్ ఫ్రీడమ్ మిస్యూజ్డ్ brought consequences, and God knew the consequences, and he provided the solution called cross before the sin has entered. Therefore, అటు సావరింటీ ఉంది గాడ్ది, ఇటు ఫ్రీ విల్ ఉంది మనకి. ఈ రెండు పక్క పక్కన వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి మెసేజెస్ విన్నప్పుడు దేవుని యొక్క సావరింటీని మనం గుర్తించాలి, మన ఫ్రీడమ్ ఏంటో తెలుసుకొని దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈ రెండు బ్యాలెన్స్లో పెట్టడం అనేది నేర్చుకోవాలి. చాలా సంఘాల్లో ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. దెర్ ఇస్ నో నీడ్, యూ హ్యావ్ టు బి అట్ ద సెంటర్. ఓకే, ఆయన ఆఫ్ చేశాడు, అవుద్దా? డూ యూ నౌ అండర్స్టాండ్? అది సావరింటీ అయితే ఇది ఫ్రీ విల్. డూ యూ అండర్స్టాండ్ నౌ? బోత్ షుడ్ ఆపరేట్. అది సావరింటీ, ఇది ఫ్రీ విల్, రెండు ఆపరేట్ అవ్వాలి. సావరింటీని బట్టి ఆయన ఆన్ చేసి పెడితే ఫ్రీ విల్ని బట్టి నేను ఆఫ్ చేసేయచ్చు. సో దీన్ని ఆఫ్ చేస్తుంటే ఎందుకు ఆఫ్ చేస్తావు అని అండ ఆయన. దాట్ ఈస్ వాట్ గాడ్ సేస్. అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. జనరల్గా మీకు పెయిన్ ఎందుకు వచ్చిందో మీకు చెప్పా. మిస్యూజ్ ఆఫ్ ఫ్రీడమ్, నాట్ ఏబుల్ టు యూజ్ ద ఫ్రీడమ్ ఇన్ ద రైట్ వే, దట్ లెడ్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, జనరల్ ఆన్సర్ బాగానే ఉంది. నా లైఫ్లో ఎందుకు వచ్చింది? నేనేం తప్పు చేశాను? దట్ ఈజ్ యువర్ పర్సనల్ క్వశ్చన్. సో దీన్ని జనరల్గా అర్థం చేసుకున్నాక పర్సనల్ లెవెల్లోకి తీసుకొస్తే, మన లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడానికి దెర్ ఆర్ 3 రీజన్స్. మూడిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు మీకు. ఐ విల్ టెల్ ఆల్ ద 3. ఆ మూడిట్లో నా లైఫ్లో ఏది అని రోఫస్ గారిని అడగొద్దు, నన్ను అడగొద్దు, ఎవరిని అడగొద్దు. మరి ఎవరిని అడగాల? దేవుడిని అడుగు. మా ఆయన్ని అడగొచ్చా? ఆయన ఎందుకు చెప్తాడు? చెప్పడు. ఆవిడని అడగొచ్చా? ఆవిడ కూడా చెప్పదు. నోబడీ ఇన్ దిస్ వరల్డ్ కెన్ టెల్. ఓన్లీ యూ, వెన్ యూ సిట్ బిఫోర్ గాడ్, గాడ్ రివీల్స్ ఇట్ టు యూ. ఈ 3 రీజన్స్ ఏంటో మీకు చెప్తాను, మీకు అర్థమైపోతుంది. రీజన్ నెంబర్ 1, వెరీ ఈజీ టు రికగ్నైజ్. చాలా క్విక్గా రికగ్నైజ్ చేస్తాం, బట్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్. ఏంటి సార్ అదనంటే, ఏదో తప్పు చేసావు అందుకే బాధ వచ్చి పడింది. యూ డిడ్ సంథింగ్ రాంగ్, అందుకే నీకు వచ్చింది ఇది. దట్స్ సింపుల్. అయితే అది ఒప్పుకోవడం మనకు చేత కాదు. మనం లాజిక్ ఉపయోగించి, నాకంటే దరిద్రంగా ఉన్నాడు కదా వాడు, నాకంటే చెడ్డ తప్పులు చేశారు కదా వాళ్ళు, వెల్ గాడ్ డిడ్ నాట్ టేక్ కేర్, హీ టుక్ కేర్ అబౌట్ యూ. దేవుడు నిన్ను తీసుకున్నాడు, ఆయన తీసుకోలేదు. ఇప్పుడు బయట 3 పిల్లలు బురదలో ఆడుకుంటున్నారు, అందులో ఒకటి నీ కొడుకు. ఎవరిని కొడతావు నువ్వు? నీ కొడుకుని ఒకరినే కొడతావు, మిగిలిన వాళ్ళు ఇద్దరిని కొడతావా? కొట్టవు. ఒకవేళ నీ కొడుకు మమ్మీ ఆడమ్మ లాగింది ఆయన కొట్టానంటే మళ్ళీ ఇన్నే కొడతావు కొట్టి. నీకు అర్థం కదా? Am I right? ద సేమ్ వే గాడ్ సేస్, నేను ఎవరిని కొడతానో తెలుసా? ఎవరినైతే లవ్ చేస్తానో వాళ్ళని కొడతాను నేను. ఎవరితో అయితే రిలేషన్ ఉందో వాళ్ళతో కొడతాను. వాళ్ళు కొట్టలేదు ఎందుకు తెలుసా? వాళ్ళతో నాకు రిలేషన్ లేదు. డూ యూ అండర్స్టాండ్? యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే మీకు కష్టంగా ఉందనుకోండి అంగీకరించడానికి, మీ కొడుకు కూడా అదే ఉంటుంది. సేమ్ థింగ్. యూ హ్యావ్ టు గ్రో అప్ అండ్ ట్రై టు అండర్స్టాండ్.
సో గాడ్ పనిషెస్ వెన్ వి కమిట్ సిన్. అయితే దేవుడు పనిష్మెంట్ చేయటంలో కక్ష సాధింపు కాదు, జస్టిస్ అది కాదు, అది ఆయన ఉద్దేశం కాదు. దేవుడు పనిష్ చేయటంలో ఉద్దేశం ఏంటంటే కరెక్ట్, రెస్టోర్, అది ఆయన యొక్క ఉద్దేశం. పనిష్మెంట్ ఏంటంటే తప్పు చేసినందుకు నొప్పి కలగాలి. కరెక్షన్ ఏంటంటే ఈ తప్పు మళ్ళీ చేయకూడదు. డు యు అండర్స్టాండ్? సో గాడ్స్ ఇంటెన్షన్ అది. ఆ ఇంటెన్షన్ బట్టి దేవుడు నీకు నొప్పి కలిగించి ఆ నొప్పి గుర్తొస్తే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటావని. దట్ ఈస్ హీస్ ప్లాన్. మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. డేవిడ్, మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, వ్యభిచారం చేశాడు. దాని ఇంకా కింద మీద ఏం చేయలేదు బైబిల్, వ్యభిచారం అనే రాసింది బెత్షెబాతో. వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మనకి 190 ప్రశ్నలు ఉంటాయి, ఎందుకు ఇచ్చాడు దేవుడు అని. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఎట్లా అంటే వాడు పుట్టిన తర్వాత జబ్బు చేసింది, ప్రేమికురాల ద్వారా పుట్టాడు కాబట్టి మనోడికి బాగా ప్రేమ ఎక్కువై ప్రార్థన కూడా చేశాడు, ఉపవాసం ఉండి. ఎవరు? డేవిడ్. వాడు పోయాడు. చచ్చిపోతే డేవిడ్కి అప్పుడు రియలైజ్ అయింది, నా కొడుకు చచ్చిపోయాడని రాయలా, మై సన్ డైడ్ అని రాయలా, మై సన్ ఈజ్ విత్ గాడ్ అని రాశాడు. దెన్ హీ రియలైజ్డ్, అంటే గాడ్ బై గివింగ్ ఎ సన్ అండ్ కిల్లింగ్ దట్ సన్ రెస్టోర్డ్ డేవిడ్. సార్ మరి ఆ కొడుకు సంగతి ఏమంటే సుఖంగా పరలోకంలో ఉంటాడు, ఏం పోయింది? హ్యాపీ. మనకే బాధలన్నీ. హీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఈజ్ ఇన్ హెవెన్. సో వాళ్ళ డాడీ వస్తే డాడీ బాగున్నావా అని అంటాడు పరలోకంలో. అందుకే డేవిడ్ ఏమన్నాడు తెలుసా? వాడు నా దగ్గర రాడు కానీ నేనే వాడి దగ్గరికి వెళ్తాను. యు అండర్స్టాండ్? సో దట్ ఈస్ ది ఇంటెన్షన్ ఆఫ్ పనిష్మెంట్. అయితే డేవిడ్కి రియలైజేషన్ రావడానికి ఒకటి కావాల్సి వచ్చింది. మనకి ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతాయి. శాంసన్ ఉన్నాడు కదా, గాడ్ క్లియర్లీ క్రియేటెడ్ శాంసన్ ఫర్ ఎ పర్పస్. ఏంటది? టు కిల్ ఫిలిస్టైన్స్. మనోడు అమ్మాయిలు చుట్టూ తిరుగుతున్నాడు, వద్దురా అంటే వినలేదు. డూ యు నో వాట్ హ్యాపెండ్ ఫైనల్లీ? దే ప్లక్డ్ అవుట్ హిజ్ ఐబాల్స్, కళ్ళు గుడ్లు పీకేసి కాళ్ళకి చేతులకి గొలుసులేసి పప్పు రుబ్బిచ్చారు. దెన్ హీ రియలైజ్డ్, ప్రభా ఐఎమ్ సో సారీ. దేవుడు క్షమించాడు, మళ్ళీ శక్తినిచ్చాడు. 2 స్తంభాలు తోసేస్తే మనుషులంతా చచ్చిపోయాడు, మనోడు కూడా చచ్చిపోయాడు. బట్ వన్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఏంటి తెలుసా? బిఫోర్ హీ డైడ్ హీ వాజ్ రెస్టోర్డ్. హౌ డు ఐ నో? 1, ఎనర్జీ వచ్చింది. 2, హీబ్రూస్ 11:32లో ఆయన పేరు రాశారు. సో ఫ్రమ్ దాట్ వీ అండర్స్టాండ్ దట్ హీ వాజ్ రెస్టోర్డ్ బ్యాక్. సో దీంట్లో మనకి రీజన్ నెంబర్ 1 వస్తుంది. ఏంటనంటే పనిష్మెంట్కి పెయిన్ వచ్చింది, ఎందుకనంటే తప్పు చేసావు కాబట్టి. సో దీనికి మనం ఒకటే అడగాలి, ప్రభా నా మీద కనికరం చూపించు, ఇట్స్ మై మిస్టేక్, ప్లీజ్ ఫర్గివ్ మీ. గాడ్ ఆల్వేస్ ఫర్గివ్స్, గాడ్ ఆల్వేస్ రెస్టోర్స్. డోంట్ ఫైట్ విత్ గాడ్, డోంట్ ఆస్క్ గాడ్ ఎనీ టైమ్ ఫర్ జస్టిస్. దేవుణ్ణి ఎప్పుడు కూడా న్యాయం అడగొద్దు. దేవుడు మనకి న్యాయం చేయాలంటే తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. దేవుడు ఎప్పుడు దేవుడిని అడిగినా కనికరం అడగండి. ఇది ఎక్కడ న్యాయం ప్రభు అని అనొద్దు. ఎప్పుడు కూడా న్యాయం ప్రకారం వెళ్తే, అకార్డింగ్ టు సామ్ 101, 103, ప్రభా నువ్వు మా తప్పులన్నిటిని కనుక గమనించినట్లయితే మాలో ఎవడు నిలబడతాడు నీ ముందు? నోబడీ కెన్ స్టాండ్. సో డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ జస్టిస్. ఎప్పుడు కూడా మీరు చాలా చాలా ఫ్రీగా ఉపయోగించ, ఇది అన్యాయం అండి. ఏమన్యాయం? నేను నరకంలో పంపించలేదు, అదే అన్యాయం. డోంట్ ఆస్క్ దట్. ఓన్లీ ఆస్క్ ఫర్ మర్సీ, ఆస్క్ ఫర్ గ్రేస్. సో ఇది రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, ఎందుకు మన లైఫ్లో పెయిన్ వస్తుంది అని అంటే, ఇది కష్టంగా ఉంటుంది అంగీకరించడానికి, కానీ వస్తుంది. తెలిస్తే కనుక హ్యాపీగా ఉంటుంది. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌలుకు వచ్చింది. ఇందాక వచ్చింది ఏంటంటే తప్పు చేసావు కాబట్టి పనిష్మెంట్కి. ఇప్పుడు ఇది ఎందుకు?
తప్పులోకి వెళ్ళేవాడు కాబట్టి ఆపటానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ కిడ్ అనుకోండి, మీ బాబునే. జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ ఏ 2-year-old బాయ్. మమ్మీ అనుకోండి, ఎలా వచ్చావు అనుకోండి, ఇలా నడుచుకోండి, మమ్మీ అరే ఆగరా ఆగరా అని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ యూ కాంట్ హోల్డ్ మీ, డూ యూ నో వాట్ యూ విల్ ట్రై టు డూ? యూ విల్ పుష్ మీ. ఎందుకు పుష్ చేసావంటే వెనక్కి పడితే పర్లేదని, ముందుకు పడితే పళ్ళు రాలుతాయని. ఇప్పుడు వెనక్కి పడినప్పుడు దెబ్బ తగులుతుందా? తగులుతుంది. కానీ ఆ దెబ్బ మంచిదే, ఎందుకంటే పెద్ద దెబ్బని ఆపింది. సో గాడ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ఏ బిగ్గర్ ప్రాబ్లం, హీ అలౌస్ సమ్టైమ్స్ స్మాలర్ ప్రాబ్లమ్స్. వాట్ ఈ బ్యూటీ ఇస్ దట్. పౌలు గారికి జబ్బేదో వచ్చింది, ప్రార్థన చేశాడు 3 times, పోలా. దేవుడితో ఏం ప్రభు అది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, నేను ఏమన్నా తప్పు చేశానా ఏంటిది, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, నేను ప్రార్థన చేస్తే అందరూ పోతుంది, మరి నాకు పోవట్లేదు, ఇట్లా అడిగారు. గాడ్ సెడ్, పాల్, ఇఫ్ ఐ రిమూవ్ దట్ పెయిన్ ఆర్ ప్రాబ్లం, యూ విల్ హ్యావ్ 2 bigger problems. వాట్ ఆర్ దే? ప్రాబ్లం నెంబర్ 1, నువ్వు ప్రేయర్ చేస్తే పోయిందనుకో, అందరూ నువ్వే దేవుడు అనుకుంటారు, నిన్ను ఆరాధిస్తూ మొదలు పెడతారు. పాల్కి టెన్షన్ వచ్చింది. ఇక రెండోది, నీకు పెయిన్ లేదనుకో, నీకు నా అవసరత కనబడదు, యూ మే ఫర్గెట్ మీ. అప్పుడు పాల్ ఏమంటాడంటే ఉండమని అంటాడు. మళ్ళీ ప్రభా ఏమైంది అంటే, పెయిన్ అవసరం అని తెలుస్తుంది కానీ కొంచెం కష్టం అవుతుంది ప్రభా భరించడానికి. అవునా, మరి పెయిన్ తీసేస్తావా? నేను తీను, పెట్టిందో ఒక పర్పస్తో, మరి ఎట్లా బాగా ఎక్కువ వస్తుంది కదా, ఏం చేస్తానంటే అది భరించటానికి గ్రేస్ ఇస్తా. మీకు అర్థమైంది గ్రేస్ అంటే ఏంటో? గ్రేస్ విల్ నాట్ రిమూవ్ పెయిన్. ప్రభా నా మీద కనికరం లేదా, కృప లేదా, ఉంది కాబట్టే బతుకొన్నావు విత్ పెయిన్. గ్రేస్ విల్ నాట్ రిమూవ్ పెయిన్, ఇట్ విల్ హెల్ప్ యూ టు బేర్ ద పెయిన్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నాకు ఆఫెన్ ఈ ఎగ్జాంపుల్ చెప్పొద్దు, ఎందుకంటే మీకు అర్థం అవుద్ది, అమెరికన్స్కి అర్థం కాదు. ఎట్లా అంటే, ఇండియాలో మీలో ఎవరైనా డెలివరీ చేశారనుకోండి బేబీని, ఎట్లా ఉంటుందంటే పొజిషను, బర్త్ అదే లేబర్ పెయిన్ స్టార్ట్ అవుతాయి కదా, స్టార్ట్ అవ్వగానే ఒక పని చేస్తారు ఏంటంటే, ఒక 200-300 yards దాకా ఒక మొగ్గ పురుగును ఉండేవారు. నాట్ ఈవెన్ one male will be there, everybody will be thrown out. దిస్ ఈజ్ ఉమెన్స్ ఇష్యూ, గెడవే. అది ఇండియా. అయితే ఈ యొక్క లేబర్ పెయిన్స్లోకి వెళ్ళే ఆవిడికి ఆ టైంలో గుర్తొచ్చేది ఒకడే, భర్త. వాడిని చూస్తూ ఒకటి నొప్పి, రెండోది వాడిని వదిలేస్తున్నాం అనే బాధ, మూడోది మళ్ళీ చూస్తామో లేదో టెన్షన్. యు అండర్స్టాండ్ ఎంత హారబుల్గా ఉంటుందో ఆలోచించండి. అయితే అమెరికాలో అలా చేయరు. లేబర్ రూమ్లోకి ఒకే ఒకళ్ళని అలౌ చేస్తారు. ఎవరినో తెలుసా? భర్తని. వాయ్, వాడేమన్నా నొప్పులు భరిస్తాడా? వాడేమన్నా నొప్పులు పడతాడా? బట్ డూ యూ నో వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఏ హస్బెండ్ క్యాన్ డూ? ఆమె వెన్ షీ ఈస్ గోయింగ్ త్రూ దట్ పెయిన్, పక్కన కూర్చొని ఆమెని చేత్తో పట్టుకొని ఆ ముఖంలో మొక్కలు పెట్టుకుంటే కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే, దట్ ఎనేబుల్స్ హర్ టు టేక్ ద పెయిన్. దట్స్ కాల్డ్ గ్రేస్. దట్స్ కాల్డ్ గ్రేస్. సో దేవుడు మనం ఎక్స్ట్రీమ్ పెయిన్లో ఉన్నప్పుడు మన పక్కన వచ్చి కూర్చొని హీ ఎనేబుల్స్ అస్ టు బేర్ ద పెయిన్. ఎందుకంటే ఆయనకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి. ఆయన అన్ని రకాల పెయిన్స్ గుండా వెళ్ళాడు కాబట్టి, ఆ పెయిన్ నాకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, నీ పెయిన్ నాకు తెలుసు, నన్ను కూర్చొని నన్ను కంఫర్ట్ చేయని. గుర్తుపెట్టుకోండి, పెయిన్లో ఉన్నవాడికి కంఫర్ట్ ఇచ్చేవాడు ఇంకో పెయిన్లో ఉన్నవాడే. ఇప్పుడు మీరు క్లాస్లో 30 మంది అండి, 27 మంది పాస్ అయ్యారు, 3 ఫెయిల్ అయ్యారు, అందుట్లో మీరు ఒకళ్ళు. మీకు ఎవరు కంఫర్ట్ ఇవ్వగలరు? ఇంకో ఫెయిల్ ఉన్నవాడు కనబడితేనే. యు అండర్స్టాండ్? మీకు టెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలుసా? కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా? పాస్ అయినవాడు కనబడితే. సో వీ హ్యావ్ జీసస్ హూ వెంట్ త్రూ పెయిన్. Therefore, when he talks, it gives us comfort. సో ఇది ఫర్ మనకి ప్రొటెక్ట్ చేయడానికి.
మొదటిది పనిష్మెంట్, రెండోది ప్రొటెక్షన్, ఇక మూడోది ఇది చాలా కష్టం అండి. ఇది అందరికి ఉండదు, కొంతమందికే ఉంటుంది ఈ పెయిన్. థర్డ్ది ఇది ఒలింపిక్స్ లాంటిది. ఒలింపిక్స్కి 140 కోట్ల మంది ఇండియన్స్లో యాక్చువల్గా ఆడటానికి వెళ్ళింది 129 మంది. కోటి మందికి ఒకటి కూడా వెళ్ళా. 140 crores వెళ్ళింది 129. అది వాళ్ళు వెళ్ళింది. సో ఇది కూడా అంతే. ఇది ఒకవేళ స్కూల్ ఆఫ్ ఫెయిత్లో, గేమ్ ఆఫ్ ఫెయిత్లో ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళు కొద్దిమంది. బట్ వాట్ ఇట్ ఈస్, లెట్ మీ టెల్ యూ, ఇది మీకు డ్రమటైజ్ చేసి చెప్తాను. సాయంత్రం అయింది 4:35. ఓ పెద్ద ఆయన ఏమంటాడంటే, రై కొంచెం అన్ని వర్క్స్ చూసుకోండి, నేను కొంచెం లోనికి వెళ్ళి కొంచెం గడిపొస్తాను అని అన్నాడు. లోనికి అంటే అడవిలోకి వెళ్ళాడు. ఈ వెంట ఇంటూ విల్డర్నెస్. అప్పుడు రాక్ చూసుకున్నాడు, కూర్చున్నాడు, తలగా పైకెత్తి తనకు వచ్చిన ప్రేయర్ చేస్తున్నాడు. ఎలోహెమ్ ఎల్ షడాయ్ అంటా ఉన్నాడు. ఈలోగా పైన నుంచి ఒక వాయిస్ వినబడింది, అబ్రహాం అని. వెంటనే ఆయన ఉలుక్కుపడి, ఎలోహెమ్ వచ్చారా మీరు, ఏంటి విషయాలు ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు అబ్రహాం? ఐఎమ్ ఫైన్ గాడ్, ఐఎమ్ ఫైన్ గాడ్. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు. చిన్నోడు బాగున్నాడు ప్రభా, పెద్దోడు అయిపోయాడు. ఎస్ గ్రోన్ అప్, గుడ్ గుడ్ గుడ్. చాలా కాలం తర్వాత వచ్చారు ఎలోహెమ్. యా, నీతో మాడదామని వచ్చాను. మరే అబ్రహాం నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలా? వై నాట్, చెప్పండి మీరు ఏం చేయమంటారు? ఏం చేస్తామంటే రేపు చిన్నోడిని తీసుకొని, ఏది యు ఆర్ యంగ్ వన్, అదేలే ప్రభా, నాకు అర్థమైంది, ఐజకే కదా. ఐజకే, క్లారిటీ వచ్చింది కదా. యు టేక్ ఐజక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 5 o'clock అట్లాగా. వాడిని తీసుకొని నీకు ప్లేస్ చూపిస్తాను, అక్కడ నువ్వు నన్ను ఆరాధించి రావాలి, మీ ఇద్దరు కలిసి. విల్ యు డూ ఇట్? వై నాట్, ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ, ఐల్ డూ ఇట్ అని మనోడు వెళ్ళిపోతూ ఉంటాడు. 2 steps ఆగి, ఎలోహెమ్ ఉన్నారా? ఉన్నాను, చెప్పేంటాడు. అంటే బై మీరు అడిగారు కదా, మీరు ఫేవర్ అడిగారు కదా, నేను వర్షిప్ చేయడానికి వస్తాను. మరి ఆరాధించేప్పుడు సాక్రిఫైస్ ఇవ్వాలి కదా. నీ చాయిస్ ఏంటో చెప్తావా? వాట్ ఇస్ యువర్ చాయిస్ అంటే, అబ్రాహం టెన్షన్ పెరిగిపోద్ది. దేవుడు సైలెంట్గా ఉండిపోయాడు కదా. త్వరగా చెప్పండి ప్రభా, చెప్పండి ప్రభా, మరే చెప్పండి, సాక్రిఫైస్కి అది సాక్రిఫైస్ చెప్పండి. యు గివ్ ఐజక్ టు మీ. ఎలోహిం అరిశాడేమో. I want your son. ఓకే. హెవీగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ద పెయిన్ హీ మస్ట్ బి గోయింగ్ త్రూ. వాళ్ళు టెంట్స్లో ఉంటారు కదా, వాళ్ళ వైఫ్ ఎవ్రీ 5 minutesకి కర్టన్ తీసి చూస్తూ ఉంటుంది. చూసి, అయ్యా ఏంటి ఇంత రాత్రి దాకా ఎక్కడున్నావు? ఎలోహిం గారితో మాట్లాడుతున్నాను. అవునా, ఎలోహిం గారు వచ్చారా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా. మరి మీకోసం రొట్టెలు చేశాను, తింటారా? వద్దులే, నాకు కొంచెం బటర్ మిల్క్ ఇస్తావా, తాగేసి పడుకుంటా. ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఇట్స్ ఫైన్. ఏం చెప్పారు ఎలోహిం గారు? రేపు పొద్దున్నే చిన్నబాబుని తీసుకొని ఆయన చూపించే ప్లేస్కి వెళ్ళి వర్షిప్ చేసి రావాలంట. ఓ సరే పడుకున్నారు. 3 o'clock లేచి టోస్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. షారా లేచి, అయ్యా ఎక్కడికి? అదే వుడ్ అయి కట్ చేయాలి కదా. ఓకే మీరు వెళ్ళండి, నేను టిఫిన్ ప్యాక్ చేస్తాను. మనోడు వుడ్ కట్ చేస్తూ ఉంటాడు. సౌండ్కి పనోళ్ళు వచ్చి, ఎవరది? నేనే. అయ్యగారు మీరెందుకు సార్, మేము కట్ చేస్తాం. వెళ్ళండ్రా మీరు, వెళ్ళండి, నేను చేయాలి, ఇది అవుట్సోర్స్ చేసేది కాదు. ఆ వర్డ్ మీకు కావాలని చెప్పాను నేను. మీరు చాలా ఫ్రీక్వెంట్గా చేసే పని అది. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూ కెనాట్ అవుట్సోర్స్. ఎవడికో $100 ఇచ్చి
మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయి, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయి అని మీరు అంటారే, అడగటం తప్పు కాదు, $100 ఇవ్వటం తప్పు కాదు, అది ఇచ్చి మీరు ఊరికనే ఉంటారే అది తప్పు. అదే అవుట్ సోర్సింగ్ అంటే. యు గాట్ మై పాయింట్? ఫర్ సపోర్ట్ యూ కెన్ ఆస్క్, బట్ యూ కెనాట్ గివ్ ఇట్ టు అదర్స్ అండ్ యూ రిలాక్స్. సో అది అవుట్ సోర్స్ చేసేది కదా అని కట్టెలు కొట్టేశాడు. ఒక తండ్రిగా ఫర్ మీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ దిస్ స్టేట్మెంట్. ఏంటి తెలుసా, నా కొడుకుని తగలబెడటానికి వుడ్ సరిపోద్దా అని. దట్స్ హిస్ స్ట్రగుల్. సరే మొత్తానికి కొట్టాడు, గాడిద మీద పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈస్టేక్ వెళ్తూ ఉంటే దారిలో కొడుచంతా రే ఈ కట్లంతా కొడుకు మీద పెట్టండి, పైకి తీసుకెళ్తాడు. సార్ 40 మైల్స్ నడిచాడు, కష్టం వద్దామంటే రే పెట్టరా, డాడీ పెట్టమన్నాడు కదా పెట్టండి. పైకి వెళ్తున్నప్పుడు పాపా సాక్రిఫైస్ ఏది దేవుడు చూసుకుంటాడు రా. మధ్యలోకి వెళ్ళిన తర్వాత నవ్వుతూ ఉంటాడు. ఏంట్రా నవ్వుతున్నావు ఐజాక్? ఏం లేదు పాపా, నువ్వేం కోపం తెచ్చుకోద్దా, చెప్పరా ఏంటి? ఈ వుడ్ లేదా, ఈ వుడ్ నన్ను తగలబెట్టేయచ్చు అంత ఉంది. కానీ ఏ యానిమల్ ఉంటుంది అంత పెద్దది అక్కడ? అబ్రహాం ఎట్లా ఫీల్ అయ్యాడు నాకు తెలియదు. పైకి వెళ్ళిన తర్వాత బాబు ఈ వాటర్ బాటిల్ తీసుకో తాగేసి కూర్చో. ఎందుకు పాప? కూర్చోరా వాటర్ తాగు. నువ్వేం చేస్తావు? ఆల్టర్ రెడీ చేస్తావు. సో ఆల్టర్ రెడీ చేస్తావు అంటే పాప నేను హెల్ప్ చేస్తానంటే చేయని వల్ల ఎవడైనా ఇలా ఆల్టర్ తయారు చేస్తాడా? 6 feet on the tall, 2 feet on the wide. క్రోకడైల్ ఏమన్నా వేస్తావా? ఏ యానిమల్ ఉంటుంది ఈ షేప్లో? అంటే దగ్గరికి వచ్చి వాటర్ తాగేసావా? తాగేసాను పాప. పైకి లేపి గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ ఐజాక్. పాపా ఐ లవ్ యూ టూ, బట్ వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూ డూయింగ్ దిస్? బాబు ఐజాక్ ఐ లవ్ యూ రా. లవ్ యూలే చెప్పు, ఏంటి విషయం ఏంటి? బాబు ఐజాక్ దేవుడు సాక్రిఫైస్గా అడిగింది నిన్నేరా. గట్టిగా అరుచుంటుంటాడు పప్పా. అవునరా, ఓకే ఓకే నేను పడుకుంటాను, నా కాళ్ళు చేతులు కట్టే. నాట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రన్ అవే, బట్ once my head is separated from my body just flies away. You can't hold it. పప్పా నీళ్లు తాగమంది అందుకేనా? అవునరా అవును. ఇఫ్ యూ డ్రింక్ వాటర్ ద స్వాడ్ కెన్ గో ఈజీలీ. ఓకే పాపా ఓకే ఐ లై డౌన్. మనోడు కత్తి ఊపుతుంటే దేవుడు ఆగో ఆగో, now I can tell the whole world because you have done this. You are promoted to a very good position. No one can go to that position, only you. ఏంటిదనంటే father of faith. So that's the third reason. One is for punishment, the second is for protection, the third is for promotion. పనిష్మెంట్ కోసం వచ్చినప్పుడు కనికరాన్ని కోరాలి, ప్రొటెక్షన్ కోసం వచ్చినప్పుడు కృపను కోరాలి, ప్రమోషన్ కోసం వచ్చినప్పుడు కనుదృష్టిని కోరాలి. దట్ ఈస్ హౌ ద పెయిన్ హ్యాస్ కమ్. లెట్ us see ది స్టోరీ హియర్. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగక, మోషే మీరు నాతో వాదింపనాలా, యెహోవాను శోధింపనాలా అని వారితో చెప్పాను. మ్యాథమెటిక్స్లో A is equal to B, B is equal to C. Therefore, A is equal to C. క్లౌడ్ నన్ను నడిపించింది, నేను మిమ్మల్ని నడిపించా. అంటే మిమ్మల్ని ఎవరు నడిపించారు? క్లౌడే. కాబట్టి మీరు నన్ను తిడితే దేవుని తిట్టినట్లే. డూ అండర్స్టాండ్? అయితే మీ చిన్న మాట చెప్తాను. మీ లైఫ్లో పెయిన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా వాడే చేసింది ఇదంతా, అదే చేసింది ఇదంతా అని ఎప్పుడైనా మీరు అన్నారా? మీకు వాళ్ళకి తేడా ఏం లేదు. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రీజన్ ఫర్ అనాలిసిస్, బట్ దట్ షుడ్ నాట్ లీడ్ టు క్వారల్. దట్ షుడ్ నాట్ లీడ్ టు క్వారల్. వీళ్ళు మోజెస్ని తిట్టారంటే దేవుని తిట్టినట్లే. సో దెర్ రియాక్షన్ వాజ్ వెరీ బ్యాడ్. దేవుడు వాళ్ళని వాటర్ లేని చోట తీసుకొచ్చాడు,
వాటర్ లేదు అని తిట్టడం మొదలుపెట్టారు. మీ లైఫ్లో డిఫికల్టీ వచ్చింది, ప్రభా ఈ డిఫికల్టీ నుంచి నాకు ఏం నేర్పించదలుచుకున్నావు అని అడగొచ్చు కదా. మీ స్టేటస్ చాలా కష్టంలో ఉంది, 60 డేస్లో మీరు జాబ్ తెచ్చుకోవాలి లేకపోతే వదిలేయాలి. దట్స్ ఎ డిఫికల్ట్ సిచ్యువేషన్. దేవుడు తెలీదా అది వస్తుందని? దేవుడు తెలీదా? గాడ్ నోస్ ఇట్. ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్ విచ్ ఈస్ వెరీ మచ్ రెలవెంట్ టు యూ. మీ సిచ్యువేషన్ టఫ్లో ఉంది, గాడ్ నోస్ ఇట్. ప్రభా యూ నో దిస్, నో హౌ డు ఐ రెస్పాండ్ టు దిస్? వాట్ స్టెప్ ఐ షుడ్ టేక్? వాట్ లెసన్ ఐ షుడ్ లెర్న్? వాట్ ఈస్ దట్ యు ఆర్ టీచింగ్ మీ? అది కదా అడగాల్సింది. కొట్లాట పెట్టుకుంటే ఏంటంట? నెక్స్ట్ 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడ తీసుకొని వచ్చిదిరన్ను. చంపుటకు. లుక్ ఎట్ దట్ వర్డ్. నీళ్లు లేవు, అది కొనసాగితే చచ్చిపోతారు. సో వాట్ దే సెడ్ వాజ్ దిస్, చంపడానికి మమ్మల్ని తెచ్చింది. మనలో చాలామంది ఈ స్టేట్మెంట్లు ఒంటరిగా ఉన్నప్పుడు వేస్తారు, లేకపోతే మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర వేస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు వేసే డైలాగులు ఏంటి చెప్పంటారా? చి ఎదవ బతుకు, ఇలాంటి బతుకు ఎవడకుండా కాదు, చి 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 చచ్చిపోయి ఉండాల్సింది ఇప్పటికి. నన్ను ఇది మీరు గదిలో తలుపులు వేసుకొని తిట్టుకునే తిట్లు. అంటే యు ఆర్ వాంటింగ్ డెత్. వీళ్ళు కూడా అది చెప్తున్నారు. దే ఆర్ క్రేవింగ్ ఫర్ డెత్ అవుట్ ఆఫ్ ఫియర్, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. బై ది వై, ఈ మాట అన్న వాళ్ళు అన్బిలీవర్స్ అని నేను అంటలా, దే మైట్ బి బిలీవర్స్. నీకు ఎలైజా తెలుసు కదా, మనోడు ప్రేయర్ చేస్తే ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ వచ్చినటువంటి 36th అవర్, 36 గంటలు అంతే. 36th అవర్ ఆయన చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? నా ప్రాణం తీసుకో. 36 అవర్స్లో డిప్రెషన్లోకి వెళ్ళాడు మనోడు. సో మీరు మంచి బిలీవర్స్ అయి ఉండొచ్చు, బట్ యూ మైట్ హ్యావ్ గాన్ టు దట్ డిప్రెసివ్ స్టేజ్. ఒకవేళ అలాంటి స్టేజ్కి వెళ్తే యూ హ్యావ్ టు చెక్. అలాంటి టైంలో వాళ్ళు దేవుడి మీద గొణగటం మొదలుపెట్టారు. గ్రంబ్లింగ్, క్వార్లింగ్, గ్రంబ్లింగ్. ఇక 3వది 7th వర్స్ చదువుతున్నాను, 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరిబా అనియు పేర్లు పెట్టాను. ఇందులో వాళ్ళు చెప్పేదేంటి తెలుసా? వేర్ ఈజ్ గాడ్? ఎడా దేవుడు? ఇది క్లోజ్ ఫ్రెండ్స్తో అంటాం అన్నమాట. అందరి దగ్గర అన్నాం. ఎలా అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఏ తెలిసిందే నీ గురించి, ప్రేయర్ చేస్తున్నా, ప్రేయర్ చేద్దాం వద్దు, దేవుడు ఎక్కడ లేడు. ఎంత నమ్మాను తెలుసా నేను, ఎంత చేసాను తెలుసా నేను. వస్తుంది నేనేం చేశాను కనుక ఈ కష్టం రావడానికి? ఆ దేవుడు లేడా? అనవసరంగా నమ్మాను నేను. టోటల్గా 3 ఎలిగేషన్స్ వీళ్ళు రేస్ చేసింది. ఎలిగేషన్ నెంబర్ 1 వర్స్ 2, మా ప్రావిజన్ ఇది వాటర్. ఎలిగేషన్ నెంబర్ 2 వర్స్ 3, మా ప్రొటెక్షన్ ఇది. ఎలిగేషన్ నెంబర్ 3 వర్స్ 7, దేవుని ప్రెజెన్స్ ఇది. ప్రావిజన్, ప్రొటెక్షన్, ప్రెజెన్స్. ఇది గొడవ. అయితే ఇప్పుడు వీల్ గో బ్యాక్ టు సొల్యూషన్. 4th వర్స్. సో మోసెస్ క్రైడ్ టు ద లార్డ్. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు. నాకు బాగా నచ్చింది ఇది. ఎందుకు తెలుసా? 2 million పీపుల్, 20 lakh పీపుల్ క్వార్లింగ్, గ్రంబ్లింగ్, క్వశ్చనింగ్ చేస్తూ ఉంటే ఒకే ఒక అతను క్రయింగ్ చేస్తున్నాడు. అంటే మనలో చాలామంది వి గో బై ట్రెండింగ్. అందరూ ఏం చేస్తే మనం అది చేయాలని. కానీ మోసెస్ అలాంటోడు కాదు. కొంచెం ఆలోచిస్తున్నాడు. అందరూ అలా చేస్తున్నారు, బట్ నేను ఏం చేస్తే బాగుంటుందా? హీ క్రైడ్ టు ద లార్డ్. దట్స్ వాట్ హీ వాజ్ డూయింగ్. దేవుడి వైపు చూసి, ప్రభా నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు. నేను అనుకుంటాను దేవుడు కొన్నిసార్లు మన లైఫ్లో చుట్టూ ప్రెషర్స్ ఎందుకు క్రియేట్ చేస్తాడు తెలుసా? ఆ ప్రెషర్స్ మధ్యన ఆయన వైపు చూస్తే పని జరుగుద్దని. అదేంటండి అని అంటారేమో. ఇది లాస్ట్ ఇయర్ కొనుక్కున్నాను ఫోన్, ఐఫోన్. కొనుక్కున్న వెంటనే దీన్ని సెట్టింగ్ చేసుకోవడం మొదలుపెట్టా.
ఈ సెట్టింగ్స్లో ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చిన తర్వాత డూ యూ వాంట్ ఫేస్ రికగ్నిషన్ అడిగింది. అడిగితే ఓకే అన్నాను. నా ముఖాన్ని అటు ఇటు అన్నేపులు తిప్పించింది. ఒక 2-3 నిమిషాలు తిప్పించిన తర్వాత ఫేస్ రికగ్నిషన్ అయిపోయింది అన్నది. నాకు యాక్చువల్గా అర్థమైంది ఏంటంటే మన ఫేస్ 120 degrees ఇది రీడ్ చేయగలుగుతుంది. అయితే ఇప్పుడు ఇది ఫోన్ పని చేయట్లేదు కదా, బ్లాక్లో ఉంది కదా, నేను ఇలా చూస్తే చాలు ఆన్ అవుద్ది. మా ఆవిడ చూస్తే అవ్వదు, మా పాస్టర్ చూస్తే అవ్వదు, నా ఫ్రెండ్స్ అందరు కలిసి చూస్తే అవ్వదు, నేను చూస్తేనే అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా దీన్ని? మీకు టెక్నాలజీని బేస్ చేసుకొని దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు నాకు నీ ఫేస్ చూపిస్తే నేను రెస్పాండ్ అవుతా. మీకు అర్థమైంది? ఇప్పుడు మీలో కొంతమందికి ప్రేయర్ గ్రూప్స్కి మీరు ప్రేయర్ చేయండి అని అంటారు కదా, తప్పు లేదు, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, తప్పు లేదు. కానీ దేవుడు పెట్టుకున్న సిస్టమ్ ఏంటంటే నీ ఫేస్ చూపించి నేను పని చేస్తా అంటాడు. అర్థమైందా? అందుకే బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎట్లా ఉంటుంది, సీక్ ద లార్డ్ అంటే దేవుడి ఫేస్ చూపించు, దెన్ హీ విల్ వర్క్. అర్థమైంది కదా? సో మోసెస్కి ప్రెషర్ క్రియేట్ చేస్తే మనోడు ఫేస్ చూపించాక వర్క్ చేస్తాడు. సో దేవుడు కోరుకునేదంటే ఇఫ్ ఐ సీ యువర్ ఫేస్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్. కానీ మనము దేవుడికి ఫేస్ చూపించడానికి ఇష్టం లేక ఇష్టం వచ్చినట్లు వాగుతాం. ఆదాము పాపం చేసినప్పుడు దేవుడికి ఫేస్ చూపించలా. ఒకటి ఫియరు, రెండోది షేమ్. మనకు కూడా అదే. బికాస్ ఆఫ్ ఫియర్ అండ్ షేమ్ వీ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ద ఫేస్ ఆఫ్ గాడ్. వీ డోంట్ వాంట్. ఇప్పుడు కొన్నిసార్లు ఇలా హార్ష్గా వాక్యం చెప్తా ఉంటే ఐ లుక్ ఎట్ ద ఆడియన్స్ కదా. సమ్ పీపుల్ దే డోంట్ లుక్ ఎట్ మై ఫేస్. ఇంకో మాట చెప్తాను చూడండి, చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. ఏంటంటే నేను హిట్టింగ్గా మెసేజ్ చెప్పినప్పుడు అర్థమైందా, నాకు చివరిలో ఎవడొచ్చి షేక్ హ్యాండ్ ఎవరు అంటే భయమేసి కాదు, దెన్ ఐ నో ద మెసేజ్ ఈజ్ వర్కింగ్. ఎవరైనా వచ్చి ఖతర్నాక్ మాట్లాడాడు అంటే పని చేయలేదని అర్థం. Their appreciation is a clear evidence that the message is not working. So my friends, when we look to God, that is what happens. అయితే ఏమన్నాడు ఆయన? So Moses cried to the Lord, what shall I do with these people? They are almost ready to stone me. Moses' prayer was honest prayer. భయం వేసింది, ప్రభు వీళ్ళు చంపేస్తారు నన్ను అని అన్నాడు. Let me tell you one thing. Prayer is always honest. Should be honest. Honest prayer ఎలా ఉంటుంది తెలుసా? నీకు గుండెల్లో ఏదుందో పెదాల మీదకి అదే వస్తుంది. దో జో దిల్ పే హై వో జబాన్ పే ఆనా. దట్స్ ఇట్. మీకు బైబిల్లోంచి ఓ ప్రేయర్ వినిపిస్తాను. ఇది ఎవరి ప్రార్థన మీరే చెప్పండి. ఎటు వెళ్ళిపోయావు నువ్వు, ఎటు వెళ్ళిపోయావు, ఎవరు చెప్పండి నాకు. కెన్ యూ టెల్ మీ హూ ప్రేడ్ లైక్ దట్? చెప్పగలరా? జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్. మై గాడ్ వేర్ డిడ్ యు గో? దట్ వాజ్ హిస్ ప్రేయర్. యేసయ్య అలా ప్రార్థన చేశాడని పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేయించి పెట్టాడు ఇక్కడ. చూడరా ఎలా చేశాడని. అంతకంటే ముందు ఇంకో ప్రార్థన కూడా చేశాడు ఆయన. ఏమన్నా తెలుసా? ప్లాన్ బి లేదా? ఇది ఒకటే ప్లానా? ఇంకో ప్లాన్ లేదేంటి? అంటే మీరు గిన్నె అంటే మరి ఏమనుకుంటారో తెలియదని నేను మీ భాషలో చెప్పాను. నేను ఈజ్ దేర్ నో అదర్ ప్లాన్? ఇది ఒకటే ప్లానా? ఇది ఒకటే రౌటా? ఇంకో రౌట్ లేదా? దట్స్ వాట్ యు ఆస్క్డ్. ఈ ప్రేయర్స్ని పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేసి బ్లాక్ అండ్ వైట్లో ఎక్కడ పెట్టినప్పుడు ఆయన మనకు నేర్పించే ప్రార్థన ఏంటి? ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఓ మాస్క్ వేసుకొని ప్రార్థన చేస్తానంటే అది ప్రార్థన అవుద్దా? డ్రామా అవుద్ది, అది పర్ఫార్మెన్స్. అర్థమైందా? ఇప్పుడు నేను ఒకసారి ఒక యూత్ మీటింగ్కి వెళ్ళా. యూజువల్గా నేను ఏం చేస్తానంటే ప్రజల్లో కూర్చుంటాను. నేను మరి ముఖ్యంగా ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎ న్యూ ప్లేస్ ఐ విల్ సిట్ విత్ ద పీపుల్. చాలామందికి నేను స్పీకర్ అని తెలీదు, అలా కూర్చుంటా. అదొక యూత్ మీటింగ్ పెద్దది, ఆడియన్స్లో కూర్చున్నా.
ఒక కుర్రాన్ని స్టేజ్ మీద పిలిచి ప్రార్థన చేయమన్నారు. అడిగే యూత్ ప్రెసిడెంట్ అంటే ఏదో చర్చికి అన్నాడు, ప్రార్థన చేశాడు. పాపం బాగానే చేశాడులే. అయితే నా బాధ ఏంటి తెలుసా, ఆడొచ్చిందా ఎరా పర్లేదంటవా అంటున్నాడు. నీకు అర్థమైందా? కూర్చొని పర్లేదా, ఆ పక్కన సూపర్ రా, చాలా ఎదిరిపోయింది అసలు. మీకు అర్థమైంది? మీరు నవ్వొద్దు. ఎందుకు నవ్వద్దు అని తెలుసా? ఇప్పుడు మీకు అప్లై చేస్తాను నేను. ఒకవేళ సడన్గా పాస్టర్ గారు మీకు మైక్ ఇచ్చి ప్రార్థించ నేనా, దానికి దీని తేడా ఏంది చెప్పు భయ్. వాట్స్ ద డిఫరెన్స్? ప్రేయర్ ఈజ్ టాకింగ్ టు గాడ్ కదా, దానికి ఎందుకని? ఇంకో మాట చెప్పమంటావా? మీ పిల్లలు నాకు ప్రార్థన చేయటం రాదు అంటే అర్థం ఏంటి తెలుసా? మా అమ్మలాగా మా నాన్నలాగా డ్రామా చేయటం రాదు అని అర్థం. ఐ మీన్ ఇట్. ఏ అనంటే ఒకవేళ ఫ్యామిలీ ప్రేయర్ ఉంటే అప్పుడు దాకా పచ్చిబూతులు తిట్టేసుకొని ప్రభువా నీకు స్తోత్రం అని అంటే మన రాధాబాయి. So if your prayer is a performance, it doesn't work. So Moses prayed దిల్ సే. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. అందుకు యెహోవా 5వ వచనం, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టి నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నులు ఎదుట అట్లు చేశాను. నౌ గాడ్ డిడ్ సంథింగ్ విచ్ వీ షుడ్ అండర్స్టాండ్ వెరీ సింపుల్. 2 పార్టీస్ ఉన్నాయి, గొడవలు వచ్చాయి. ఒక పార్టీ పేరేమో యెహోవా, ఇంకో పార్టీ పేరేమో ఇశ్రాయేలీలు. వీళ్ళిద్దరి మధ్యన గొడవ వచ్చింది. 2 పార్టీస్ మధ్యన గొడవ వస్తే సెటిల్మెంట్కి వెళ్ళేది కోర్టు. ఒకవేళ కోర్టుకి వెళ్ళి అంత పెద్ద కేసు కాకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి, ఒకవేళ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళలేకపోతే సెంటర్ రారా చూసుకునే బ్యాచ్. ఈ 3 ఒకటే, 2 పార్టీస్. సో దేవుడు ఏమన్నాడంటే నాతో కదా వాళ్ళ గొడవ, 3 ఎలిగేషన్స్ రేజ్ చేశారు కదా, ప్రావిజన్ ఏది, ప్రొటెక్షన్ ఏది, ప్రెజెన్స్ ఏదని, తీసురా సెటిల్ చేద్దాం అని బండ దగ్గర తెప్పించాడు. సో నేను అక్కడే ఉంటాను అన్నాడు. ఇంగ్లీష్లో చదువుతాను, బాగుంటుంది ఇంగ్లీష్లో చదివితే. 5th verse, 6th verse. Behold, I will stand before you there on the rock. Behold, I will stand before you there on the rock. నేను అక్కడ రాక్ దగ్గర ఉంటాను, పిల్లల్ని తీసురా సెటిల్ చేద్దాం అన్నాడు. బై ద బై మోసెస్ వచ్చేప్పుడు నువ్వు కర్ర తీసురా. కోర్టులో కర్ర తీసుకొచ్చేది ఎవరు? జడ్జి గారు. యు బీ ద జడ్జ్. తీసుకున్నా. కోర్టులో ఒక వుడెన్ హ్యామర్ పెట్టి టప కొడతాడు. ఎవరది? జడ్జి గారు. ఎందుకు? బిఫోర్ గివింగ్ ద జడ్జ్మెంట్. సో ఏమన్నాడంటే యూ హిట్ ద రాక్ అన్నాడు. యూ హిట్ ద రాక్, దట్స్ ద జడ్జ్మెంట్. హిట్టింగ్ ద రాక్ ఇస్ ద జడ్జ్మెంట్. రాకును కొడితే ఏంటి సార్ జడ్జ్మెంట్? నాకైతే అర్థమై ఉండేది కాదు. కానీ హోలీ స్పిరిట్ ఏం చేశాడంటే అది మన స్పెక్యులేషన్కి వదిలిపెట్టకుండా హీ గేవ్ ది ఆన్సర్. ఒకసారి కొంచెం పక్కెళ్దాం. 1 Corinthians chapter 10 verse 4. ఇది పరిశుద్ధాత్ముడు ఇచ్చింది. 1 Corinthians chapter 10 verse 4. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ, యు గాట్ ఇట్ అంటే ఆ బండ ఎవరంట? క్రీస్తు. ఇప్పుడు బండని కొట్టమన్నది ఎవరు? యెహోవా దేవుడు. బండను కొట్టింది ఎవరు? మోషే. ఎందుకు జరిగింది ఇది అని అంటే జడ్జిమెంట్ ఏంటి తెలుసా? వీళ్ళు తప్పు చేశారా 2 million people. జడ్జిమెంట్ ఏంటంటే ఈ 2 million people కొట్టాలి. అయితే యెహోవా దేవుడు ఏమన్నాడంటే వద్దులే ఆయన కొట్టద్దులే, మరి ఏం కొట్టాలా? ఈ రాకును కొట్టు, నా కొడుకును కొట్టు, వాళ్ళను కొట్టే బదులు మా వాడిని కొట్టు. డూ యూ అండర్స్టాండ్ నౌ? పనిష్మెంట్ ఫెల్ ఆన్ జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ మై పనిష్మెంట్. నాకు పడాల్సిన దెబ్బలు క్రైస్ట్ మీద పడ్డాయి. దాంతో మీకు అసలు ఎంత పిక్చర్ వస్తుందో చూడండి. తర్వాత
ఆ బండను ఆ విధంగా కొట్టంగానే ఏమొచ్చింది? వాటర్ వచ్చింది. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒకటి పిక్చర్లోంచి, ఇంకోటి స్టేట్మెంట్లోంచి. ముందు పిక్చర్లోంచి ఇస్తాను. జీసస్ క్రైస్ట్ సిలువ మీద చచ్చిపోయాడో లేదో తెలుసుకోవడానికి ఏం చేశారు వాళ్ళు? స్పియర్తో పొడిచి బయట లాగారు. లాగితే బ్లడ్ అండ్ వాటర్ కేమ్. బ్యూటిఫుల్ అండి. వాట్ ఏ పిక్చరైజేషన్ ఇస్ దట్. పెరికార్డియం ఫ్లూయిడ్ వచ్చింది అనుకోండి బయటికి, బట్ ఐ గెట్ ఎ మెసేజ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అక్కడితో ఆగిపోవట్లేదు. స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇచ్చినటువంటి ఆన్సర్లోకి వెళ్తాం. జాన్ చాప్టర్ 7 వర్స్ 37. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమని యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనియాడలు నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొనవలను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. బాస్, ఐ విల్ గివ్ యూ అ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇఫ్ యూ డ్రింక్ దట్ వాటర్, ఎ రివర్ విల్ ఫ్లో అవుట్ ఆఫ్ యూ. ఇది జీసస్ క్రైస్ట్ 29 ADలో చెప్పాడు. 29 AD, క్రీస్తు శకం 29. దీన్ని జాన్ 90 ADలో రాశాడు. 97, 60 ఏళ్ళ తర్వాత రాశాడు. జాన్ 60 yearsకి దేవునిలో బాగా ఎదిగి జీసస్ క్రైస్ట్ ఎందుకు ఆ మాటలు చెప్పాడో 39th verseలో రాశాడు. కామెంటరీ 39th verse చూడండి. తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహింపపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహించబడి ఉండలేదు. ఆ వాటర్ని దేంతో పోల్చారు? ఆత్మ. ఇప్పుడు నా లుక్ ఎట్ ద హోల్ పిక్చర్. బండ పక్కన ఎవరున్నారు? యెహోవా. బండ ఎవరు? క్రీస్తు. బండను కొడితే నీళ్ళు వచ్చింది ఏంటి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు 3 ఎలిగేషన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆన్సర్ నెంబర్ 1, మాకు ప్రొవిజన్ ఏది వచ్చాయి, దట్ ఈస్ హోలీ స్పిరిట్. మాకు ప్రొటెక్షన్ ఏది? నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికే మా వాడిని లేపేశాను. నీ ప్రెజెన్స్ ఏది? నేను ఉన్నాను కాబట్టి ఈ 2 వచ్చాయి. ప్రెజెన్స్, ప్రొవిజన్, ప్రొటెక్షన్ ప్రొవైడెడ్ బై ద ట్రైయూన్ గాడ్. God wanted to teach that lesson to them, but they quarreled, questioned, and grumbled. And they had to go through this pain. Probably God allowed pain into your life to correct you. Probably God allowed pain into your life to protect you. Probably you are so good, so big. God wanted to use your life, use your testimony, use your experience to comfort somebody else, to be a model to somebody else. But let me tell you one thing, God will not leave you when you are in pain. God is with you. I know you people are in different kinds of pains. God knows the pain you are in. God knows the pain. The only thing is, you have to go to Him and find out why. Why? God is so loving. He will give you the reason. And once you get the reason, the whole story differs. My friends, God doesn't want us to struggle in pain, but God wants us to grow in pain. May God help us to grow amidst all the sufferings we are going through, because they are designed to mature us. మనల్ని పరిపక్వతలోకి నడిపించడానికి దేవుడు వాడుకుంటాడు కాబట్టి. విల్ లుక్ టు లార్డ్ ఇన్ ప్రేయర్. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ లెసన్ యూ హ్యావ్ taught us. And now we can say pain is good. Now we can say the pain with which we are suffering is definitely either from you or you allowed it. Lord, it is only to correct us, to protect us, and finally to promote us. All these 3 are good for us, O Master. Help us to learn this wonderful, important lesson in our life. In Jesus' name we pray. Amen.